హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనం ఫోటోషాప్ యొక్క యూజెస్ ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఫోటోషాప్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇంటర్ఫేస్ గురించేనండి. ఇంటర్ఫేస్ అంటే ఇక్కడ అరేంజ్ అయినటువంటి టూల్స్, మెనూస్, ప్యానల్స్ అండ్ ఆప్షనల్ బార్స్, వీటినే మనం ఇంటర్ఫేస్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు వీటి గురించి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మొదటిసారి మనం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ప్యానల్లో చూసినట్లయితే మనకి టూల్ బార్ ఉంటుంది. ఈ టూల్ బార్ మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద విండోలో ఉంటుందండి. ఇందులో ఉన్న టూల్స్తోనే మనం ఇమేజ్ని ఎడిట్ చేసుకుంటాం. ఇక్కడ ఏవైతే టూల్స్ ఉన్నాయో ఈ టూల్స్ని యూజ్ చేసుకుని మనం ఇమేజ్ని ఎడిట్ చేసుకుంటాం. అండ్ ఈ టూల్ బార్ పైన చూసినట్లయితే మనకి ఆప్షనల్ టూల్ బార్ ఉంటుంది. ఈ ఆప్షనల్ టూల్ బార్లో మనం ఇక్కడ టూల్ బార్లో ఏ టూల్ అయితే సెలెక్ట్ చేసామో ఆ టూల్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ని డిస్ప్లే చేస్తుంది. సపోజ్ నేను ఇప్పుడు 3 టూల్స్ సెలెక్ట్ చేసి ఉన్నాను కాబట్టి నాకు 3 టూల్కి సంబంధించిన ఆప్షన్స్ని డిస్ప్లే చేసింది. అలాగే ఇక్కడ టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ టూల్కి సంబంధించినటువంటి టూల్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. చూడండి, టెక్స్ట్ టూల్కి సంబంధించి ఏం టూల్స్ ఉన్నాయి, ఇక్కడ టెక్స్ట్ టైప్స్ ఉన్నాయి, టెక్స్ట్ స్టైల్స్ ఉన్నాయి, అండ్ టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలైన్మెంట్స్ చేసుకోవచ్చు, అండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం ఈ ఆప్షన్ టూల్ బార్లో టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసినప్పుడు వచ్చినాయి. అలాగే రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ప్యానల్స్ కనిపిస్తాయి. ఈ ప్యానల్స్లో మళ్ళీ కమాండ్స్ ఉంటాయండి. ఈ కమాండ్స్ అన్నీ యూజ్ చేసుకొని మనం ఇమేజ్ని ఎడిట్ చేసుకుంటాం. ఈ ప్యానల్స్ అన్నీ యూజ్ చేసుకొని ఇమేజ్ని ఎడిట్ చేసుకుంటామండి. అలాగే కొద్దిగా పైకి వచ్చినట్లయితే ఇక్కడ ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్స్ ఇలాంటి ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం మెనూ బార్ అంటాం. ఈ మెనూ బార్లో ఉన్నటువంటి మెనూస్లో మళ్ళీ సబ్ మెనూస్ ఉంటాయి. ఈ సబ్ మెనూస్ అన్నిటినీ మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్యానల్స్లో కూడా చూడొచ్చండి, అవే సబ్ మెనూస్ని. ఇవి కాక మీరు గమనించినట్లయితే ఈ మెనూ బార్ పైన మీకు ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ కనిపిస్తాయండి. వాటినే మనం అప్లికేషన్ బార్ అని అంటాము. ఈ అప్లికేషన్ బార్ని PS అనే సింబల్ చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ అప్లికేషన్ బార్లో మనకి కామన్గా యూజ్ చేసేటువంటి ఆప్షన్స్ని చూడొచ్చు. సపోజ్ ఇక్కడ జూమ్ ఆప్షన్, జూమ్ లెవెల్ అండి. ఇది ఫైల్ యొక్క జూమ్ లెవెల్ని జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేయడానికి యూజ్ చేస్తాం, తగ్గించడానికి, పెంచడానికి. సపోజ్ ఇప్పుడు 100%లో ఉన్నటువంటి ఫైల్ సైజ్ని నేను 25%లోకి చేంజ్ చేస్తున్నాను. చూడండి, 25% క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమైంది, 25%కి వెళ్ళింది. అగైన్ నాకు 100% కావాలంటే 100% క్లిక్ చేస్తాను. 100% క్లిక్ చేయగానే 100%లోకి ఆ ఫైల్ అనేది జూమ్ అవటం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ జూమ్ లెవెల్ పక్కన మనకి అరేంజ్ డాక్యుమెంట్ అని ఉందండి. ఈ అరేంజ్ డాక్యుమెంట్ యూజ్ చేసి మనం ఒకేసారి మన మల్టిపుల్ డాక్యుమెంట్స్ని డిఫరెంట్ లేఅవుట్స్లో ఎలా అరేంజ్ చేయాలో చూసుకుంటామండి. చూడండి, ఇక్కడ క్లిక్ చేసాం, డిఫరెంట్ లేఅవుట్స్ ఉన్నాయా. ఈ లేఅవుట్స్లో మల్టిపుల్ డాక్యుమెంట్స్ని అరేంజ్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మనం చూస్తాం ఇవన్నీ. నెక్స్ట్ చూసినట్లయితే స్క్రీన్ మోడ్. ఈ స్క్రీన్ మోడ్ అనేది యూజ్ చేసుకొని మన ప్రజెంట్ డాక్యుమెంట్లో ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని వేరియస్ స్క్రీన్ మోడ్స్లో చూడొచ్చండి. దీస్ ఆర్ ద డిఫరెంట్ స్క్రీన్ మోడ్స్, విల్ సీ ఇన్ లేటర్ వీడియోస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు ఒక ఆప్షన్ చెప్పలేదు, వ్యూ ఎక్స్ట్రాస్. ఈ వ్యూ ఎక్స్ట్రాస్ అనేది యూజ్ చేసుకొని మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి రూలర్, గైడ్ లైన్, గ్రిడ్ లైన్స్ ఇవి డిజేబుల్, ఎనేబుల్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ రూలర్ అనేది ఎనేబుల్లో ఉంది. రూలర్ అంటే నథింగ్ బట్ స్కేల్ అండి. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్లో మీకు రూలర్ కనిపిస్తుందా, దాన్నే రూలర్ అంటాం. ఎనేబుల్లో ఉంది, నేను డిజేబుల్ చేస్తున్నాను. డిజేబుల్ అయిందండి, మళ్ళీ ఎనేబుల్ చేద్దాం. క్లిక్ ఆన్ వ్యూ ఎక్స్ట్రాస్ అండ్ ఎనేబుల్ షో రూలర్. ఈ షో రూలర్లో చూసినట్లయితే ఆల్వేస్ ఇది ప్రతిసారి ఇంచెస్లోనే ఉంటుంది. అండ్ సపోజ్ మీరు వెబ్ లేఅవుట్స్కి వర్క్ చేస్తున్నప్పుడు పిక్సెల్స్లో కావాలి. పిక్సెల్స్లో కావాలన్నప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి పిక్సెల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ రైట్ క్లిక్ అనేది ఈ రూలర్ మీద ఇవ్వాలండి. రైట్ క్లిక్ అండ్ సెలెక్ట్ పిక్సెల్స్. చూడండి, చేంజ్ అయిందా. బై డిఫాల్ట్ ఇంచెస్లో ఉంటుంది కాబట్టి మనం ఇంచెస్లోనే సెట్ చేద్దాం. క్లిక్ ఆన్ ఇంచెస్. లాస్ట్ థింగ్ ఇన్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్లో మనం లాస్ట్గా డిస్కస్ చేసుకునేది డాక్యుమెంట్ విండో. ఈ డాక్యుమెంట్ విండో ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఫైల్ని ఓపెన్ చేసామో ఆ ఫైల్ని ఆ విండోలోనే ఓపెన్ చేస్తుంది. దాన్నే డాక్యుమెంట్ విండో అంటాం. ఈ విండోని చూసినట్లయితే మీకు టాప్లో ఇక్కడ చూడండి, టైటిల్ బార్లో ఆ డాక్యుమెంట్ అంటే మీరు ఏదైతే ఫైల్ ఓపెన్ చేశారో ఆ ఫైల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తుంది. ఆ ఫైల్ నేమ్, మ్యాగ్నిఫైర్ పర్సంటేజ్ చూపిస్తుంది,
అండ్ ఆర్జీబీ మోడ్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ, ఇది కలర్ మోడ్ అండి. ఈ కలర్ మోడ్ని చూపిస్తుంది. అండ్ బిట్ డెప్త్ని చూపిస్తుంది, 8 బిట్ డెప్త్. ఇక్కడ బిట్ డెప్త్ అంటే ఏంటంటే ఎవ్రీ ఛానల్ ఆఫ్ ద ఫైల్ కలర్ ఇన్ఫర్మేషన్ని చూపిస్తుంది. దాన్నే బిట్ డెప్త్ అంటాం అనమాట. అలా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఇదే డాక్యుమెంట్లో కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది మీకు. దీన్ని క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందండి. డాక్యుమెంట్ సైజ్ డిస్ప్లే చేస్తుందా ఇక్కడ. ఇప్పుడు డాక్యుమెంట్ యొక్క మెజర్మెంట్ ఆర్ డైమెన్షన్ కావాలి నాకు. డాక్యుమెంట్ డైమెన్షన్స్ క్లిక్ చేశాను. చూడండి డాక్యుమెంట్ డైమెన్షన్స్ చూపిస్తుంది నాకు. అలాగే దానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసినట్లయితే కింద 100% జూమ్ లెవెల్ చూపిస్తుందండి. మ్యాగ్నిఫైర్ పర్సంటేజ్ ఇక్కడ కూడా చూపిస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ 45 ఇచ్చాను అనుకోండి, 45%కి వెళ్ళింది. చూడండి ఇక్కడ 45% ఉంది, నెక్స్ట్ ఇక్కడ 45% ఉంది, నెక్స్ట్ మనకి అప్లికేషన్ బార్లో కూడా 45% చూపిస్తుంది. సపోజ్ అగైన్ ఐఎమ్ చేంజింగ్ టు 100%. ఈ 100% అని చేంజ్ చేశాను అనుకో, 100%కి చేంజ్ అయింది. మళ్ళీ చూడండి ఇక్కడ 100%, ఇక్కడ 100%, అప్లికేషన్ బార్లో కూడా 100% డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకే అండి, ఈరోజు ఇంటర్ఫేస్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ అరేంజింగ్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఇన్ ట్యాబ్ ఫామ్ ఇన్ ఏ సింగిల్ విండో.